హర్షించదగిన విషయం. మరి కార్యక్రమంలో తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో గ్రామ సభను నిర్వహించడానికి కాళ్లపాలెం పంచాయతీ కార్యదర్శి వేదిక మీదకి వస్తున్నారు. సభకి నమస్కారం అండి. మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం కలిదిండి మండలం కలిదిండి గ్రామంలో జరుగుతున్నటువంటి కాలపాలెం గ్రామసభ మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారుల పాసుపుస్తకములు పంపిణీ సందర్భంగా ఈ ప్రత్యేక గ్రామసభకు విచ్చేసిన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం కాలపాలెం గ్రామ ప్రజలందరి తరపున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం పలుకుతున్నామండి. ఈ ప్రత్యేక గ్రామ సభకు హాజరైనటువంటి ఇన్ఛార్జి మంత్రివర్యులు మరియు ఇతర జిల్లా మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు మరియు అందరి పేర్లు అవసరం లేదు. శాసనమండలి సభకు నమస్కారం. సభకు నమస్కారం. నువ్వు మ్యాటర్ కదా, నువ్వు కూడా రాజకీయ నాయకుల వారికి ఉపన్యాసాలు మొదలు పెడితే ప్రజలకు చాలా ఇబ్బందులు వస్తాయి. చేసింది చెప్దాం సార్, కానీ సబ్జెక్ట్ రా సార్. ఈనాటి గ్రామ సభ నిర్వహించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి అనుమతి కోరుచున్నామండి. క్యారీ ఆన్ మీరు చెప్పండి, ఏం చెప్పాలి. ధన్యవాదాలు సార్. గ్రామ సభ అజెండా ముఖ్యాంశము కాలపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు భూమి యాజమాన్య హక్కు నిర్ధారించి ఆస్తి యాజమాన్యపు రాజముద్ర గల పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయుటకు మరియు సదరు ప్రక్రియ నిర్వహణకు గాను గ్రామసభ ఆమోదం కోరుతున్నాము. ఇంకా టైం పట్టాదారు పాస్ పుస్తకములు రీసర్వే వాళ్ళకు ఆకలేస్తా ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. 1:15 అయింది టైం. వివరాలు అందించవలసిందిగా సర్వేర్ వారిని కోరుతున్నాం. సభకు నమస్కారం అండి. ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారి సమక్షంలో సమగ్ర భూ రీసర్వే కార్యక్రమం గురించి వివరించే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. కలిదిండి మండలం కాళ్లపాలెం గ్రామంలో భూముల రీసర్వే అక్టోబర్ 2025 ప్రారంభించి చెప్పు గట్టిగా దగ్గర పెట్టుకో మైక్. అక్టోబర్ 2025 ప్రారంభించి ఏప్రిల్ 2026 సంవత్సరంలో పూర్తి పారదర్శకంగా ప్రజల భాగస్వామ్యంతో వారు చూపించిన సరిహద్దుల ప్రకారం చట్టబద్ధమైన పలు దశల్లో పూర్తి చేయడం జరిగింది సార్. రీసర్వే ప్రారంభానికి ముందు గ్రామ సభలు, ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించి రీసర్వే యొక్క ప్రాధాన్యత, వారి అవసరాలు, ప్రయోజనాలు, వారి యొక్క భాగస్వామ్యం గురించి మొత్తం ప్రక్రియనంతా వివరించడం జరిగింది సార్. కాళ్లపాలెం గ్రామం యొక్క విస్తీర్ణం 1682 ఎకరాల 3 సెంట్లు సార్. ప్రభుత్వ భూమి 255 ఎకరాల 24 సెంట్లు సార్. పట్టా భూమి 1426 ఎకరాల 79 సెంట్లు సార్. రీసర్వేలో ముందుగా ప్రభుత్వ భూములను సరిహద్దులు నిర్ణయించి అనంతరం గ్రౌండ్ ట్రూతింగ్లో భాగంగా ప్రతి రైతుకి సర్వే నోటీసును జారీ చేసి వారి సమక్షంలో వారి చూపించిన సరిహద్దులను నిర్ణయించి క్యూజిఆర్ సాఫ్ట్వేర్ ద్వారా విస్తీర్ణం లెక్కించి నమోదు చేయడం జరుగుతుంది సార్. ప్రతి రైతు యొక్క భూకంతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించి రీసర్వే అండ్ ల్యాండ్ రిజిస్టర్ను సిద్ధం చేస్తాం సార్. 9(2) నోటీసు ద్వారా వారి విస్తీర్ణమును వారికి ముందుగానే తెలియజేస్తాం సార్. ఏమన్నా అభ్యంతరాలు ఉంటే గనక మొబైల్ మ్యాజిస్ట్రేట్ ద్వారా 21 రోజుల్లో దాన్ని పరిష్కరించి డ్రాఫ్ట్ డిఎల్ఆర్ను తయారు చేస్తాం సార్. అనంతరం సెక్షన్ 13 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసి సర్వే పూర్తయినట్లు ప్రకటిస్తాం సార్. ఆపై డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్లో పట్టా భూములను డ్రాఫ్ట్ RORగా ప్రకటించి గ్రామసభ నిర్వహించి చదివి వినిపించడం జరుగుతుంది సార్. పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందించి ఈకేవైసీ తీసుకోవడం జరుగుతుంది సార్. అందులో ఏమైనా మార్పులు ఉంటే గనక 15 రోజుల్లో పరిష్కరించి అవసరమైన మార్పులను ఫైనల్ ROR ద్వారా ప్రకటించి ప్రభుత్వ